ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, శ్రావణ మాసంలో ఏ నామాన్ని జపిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందంటారు? శివయ్య యొక్క శివయ్య అనుగ్రహం అనుగ్రహం. మనం శ్రావణ మాసంలో ఎలా మ్మ్. చూడాలి, ఏ నామాన్ని మనం పఠించాలి అనేది అయితే ఉంది కదా. ఒకటి, శ్రావణ మాసం మనకి లక్ష్మీ మాసమే కాదు, ఆ పరమేశ్వరుడికి కూడా సంబంధించిన మాసము. శ్రావణ మాసాలలో సోమవారాలు మనం ప్రత్యేకంగా చేసుకుంటాం, శ్రావణ సోమవారాలని. ఈ సోమవారాలు చేసుకునేటప్పుడు ఏ నామాన్ని జపించాలి అంటే పంచాక్షరి యొక్క నామం జపించవచ్చు. లేదమ్మా మేము నెలంతా కూడా శివుడికి చేసుకుంటాము, నెలంతా కూడా మేము శివుడికే పాటించుకుంటాము, ఈ శ్రావణ మాసం అంతా కూడా శివుడికి చేసుకుంటాం అనే వాళ్ళు ఈ పంచాక్షరి నామాన్ని చేసుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో ఏంటంటే మనం ఏం చెప్తాము, గురువు ఉండి మీకు మంత్రోపదేశం ఉంటే, ఇప్పుడు శివయ్యకి సంబంధించిన మంత్రోపదేశం ఉంది అనుకోండి, వాళ్ళు ఈ శ్రావణ మాసం అంతా అదే చేస్తారు, వాళ్ళకున్న మంత్రాన్ని. ఇప్పుడు అనుష్ఠానం ఉంటుంది. ఇప్పుడు మేము శ్రీ విద్యలో ఉన్నాం, మేము ఏం చేస్తాం, ఏదొచ్చినా మాకు అనుష్ఠానం తప్పదు. ఏ పండగ రాని, ఏదైనా రాని, ఏదన్నా ఉండి మేము అనుష్ఠానం పూజ మా విద్యాపరంగా మేము అమ్మవారికి చేసుకోవాల్సిందే. ఈ పండగ అనేది నెక్స్ట్, పండగ పూజ అనేది నెక్స్ట్, మాకు అనుష్ఠానం పూజనే ప్రధానం. ఈ అనుష్ఠానం ఉన్న వాళ్ళు, మంత్రోపదేశం ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఒక మంత్రాలను చేసుకుంటారు. ఈ మనం చెప్పేది ఇప్పుడు గృహస్థులకి మాత్రం, అంటే గురువు లేకోకున్నట్టు ఉంటారు కదా స్త్రీలు, గృహస్థులు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, ఈ శ్రావణ మాసం అంతా కూడా మేము పరమేశ్వరి యొక్క అనుగ్రహం పొందడానికి ఏ మంత్రం చేసుకోవాలి అంటే పంచాక్షరి మంత్రం శ్రేష్టమైనది. మీరు ప్రణవంతో కూడుకొని చేసుకుంటారా, లేదంటే నార్మల్గా పంచాక్షరి చేసుకుంటారా అనేది మీ ఇష్టం. నమ శివాయ అని అనుకోండి. ఇంకొకటి, ఎప్పుడు అనుకోవాలి శ్రావణ మాసంలో అనేది డౌట్. అంటే ఏ రోజులో ఏ టైంలో అనుకోవాలి అనేది, ప్రదోష టైం చాలా చాలా విశేషమైనది. మీరు ఏ పూజ చెయ్యకపోని, మీరు ఎక్కడైనా ఉండి ప్రదోష సమయం స్టార్ట్ కాగానే మీరు నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఆ టైం అయిపోయేంత వరకు జపించండి. ప్రదోష టైంలో వాటర్ తీసుకోవద్దు, ఏది తినద్దు. ఈ మంత్రజపం చేసేటప్పుడు దానికి ముందే ఏదైనా కూడా అయిపోవాలి. ఈ మంత్రజపం చేసేటప్పుడు మౌనం పాటించాలి. బయటికి గట్టిగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు ఆ అలవాటు ఉంటే మనం ఏం చేయలేము. మీరు సంపూర్ణంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ప్రదోష సమయం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రదోష సమయంలో మనకి చెప్తారు, స్వామి కైలాసం నుండి శ్రీశైల శిఖరానికి వస్తాడు, శిఖరం పైన వచ్చి తాండవం చేస్తుంటాడు అనేది మనం వింటున్నాం. మనకి తెలుసు ఆ విషయం. అంటే ప్రదోష సమయంలో స్వామి తాండవం చేస్తూ ఉంటాడు. అంటే ఆయన మైమర్చిపోయి తాండవం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయన్ని స్తుతిస్తే, ఆయన యొక్క మంత్ర జపం చేస్తే ఆయన యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇది ఎలా చేయాలి అంటే నెలంతా కూడా చేయాలి. శ్రావణ మాసం నెలంతా కూడా మనం శివుడి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటున్నాం కాబట్టి సోమవారాలే కాకోకున్నట్టు ప్రతిరోజు కూడా ప్రదోష సమయంలో ఈ మంత్ర జపం అనేది చెయ్యండి. అది చేసిన తర్వాత చేసిన వాళ్ళకు అర్థమవుతుంది ఏంటి దాని ఫలితము అని. మనం ఇప్పుడు చెప్పినాము, వింటారు, విని వదిలేయడం కాకోకున్నట్టు మీకు ఏదైనా సంకల్పం పెట్టుకొని, ఏదైనా కోరిక కోరుకొని మీరు చేస్తే కంపల్సరీ శివయ్య యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంది. ఇంకొకటి, దేన్నైనా తీర్చేవాడు, ప్రసాదించేవాడు పరమేశ్వరుడు. ఏదైనా మనం ఈశ్వరేచ్ఛనే అంటాం. అష్ట ఐశ్వర్యాలు పరమేశ్వరుడు యొక్క కాళ్ళ కింద ఉంటాయి. కుబేరుని అంతటి వాడికి అంతటి సంపదని ప్రసాదించిన వాడు ఆ పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుణ్ణి మనం తేలికగా మనం పట్టుకుంటున్నాం. పెద్ద పెద్ద పూజలు చేయట్లేదు, వ్రతాలు చేయట్లేదు, నోములు చేయట్లేదు. మీరు ఏ పనిలో ఉన్నా కూడా ఆ టైంలో మీరు నామజపం చేయండి. ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో ఉంటారు, ఆ టైంకి కొంతమంది ఇంటికి వెళ్ళరు, పూజలు చేసుకోవాలి అనే వాళ్ళు జాబ్స్ లో ఉంటారు, ట్రావెలింగ్ లో ఉంటారు. ఎలా మా పరిస్థితి, మేము ఈ శ్రావణ మాసాన్ని అసలు ఉపయోగించుకోలేకపోతున్నామే, ఇంత విశేషమైన మాసాన్ని బాధపడే అవసరం లేదు. ఇది కేవలం బిజీ షెడ్యూల్లో ఉండే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. లేదు మేము గృహశాస్త్రంలో ఉన్నాము, మేము గృహిణులు ఇంట్లోనే ఉంటాం, చేసుకుంటాం అంటే మరీ మంచిది. ఇంట్లో మీరు పూజ చేసుకొని, కార్యక్రమాలు చేసుకొని ఈ మంత్రజపం అనేది చేసుకోవచ్చు. ఈ జర్నీలో ఉండేవాళ్ళు, ఉద్యోగంలో ఉండేవాళ్ళు, మీరు ఏ పనన్నా చేస్తున్నా ఆ టైం మొదలవగానే మీరు మంత్రజపం స్టార్ట్ చేయండి. మీరు మొదటి రోజు అంటే పాడ్యమి రోజు, అంటే 14వ తేదీ రోజు మీరు సంకల్పం పెట్టుకోండి, స్వామి నేను మీ కొరకు ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రదోష వ్రతాన్ని దీక్షని చేపడుతున్నాను. అది ఎలా,
నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రదోష టైంలో మీ మంత్ర జపాన్ని నేను చేస్తాను. నేను కూర్చొని పూజ చేస్తానని చెప్పట్లేదు. నేను ఆశ్రమం వేసుకొని కూర్చొని జపమాల పట్టుకొని చేస్తానని కూడా చెప్పట్లేదు. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అంటే నేను వర్క్‌లో ఉన్నా, నేను ట్రావెల్‌లో ఉన్నా, నేను బిజీ షెడ్యూల్‌లో ఉన్నా కూడా ఈ ప్రదోష సమయంలో నీ యొక్క నామాన్ని నేను స్మరించాలనుకుంటున్నాను. నీ యొక్క నామాన్ని నేను జపం చేయాలనుకుంటున్నాను. ఆ చేసే ఒక శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి మొదటి రోజు పాడ్యమి రోజు ఉదయాన్నే సంకల్పం చేసుకోవాలి. పాడ్యమి టు పాడ్యమి నెలంతా కూడా. మధ్యలో ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ 5 రోజులు వదిలేసి మీరు ఈ ప్రదోష వ్రతాన్ని రేపటి నుండి పాడ్యమి నుండి స్టార్ట్ చేస్తే ఏదో ఒక సంకల్పం మీరు అనుకొని స్టార్ట్ చేయండి. నెలంతా కూడా శివ పంచాక్షరి మంత్రంతో మీ ఇల్లు, మీ మనస్సు పూర్తిగా నిండిపోతుంది. ప్రదోష సమయం మినిమం టు 45 మినిట్స్ ఉంటుంది. 45 మినిట్స్ మీరు మంత్రజపం అంటే కంపల్సరీ 1000 చేసినట్టు. జనరల్‌గా నేను చెప్తున్నాను. 1000 పైన అయిపోతుంది. ఇంకా బాగా ఫాస్ట్‌గా చేస్తారనుకోండి మనసులో 3000 దాకా వస్తది 45 మినిట్స్‌లోనే. ఫాస్ట్‌గా రోజులోనే. అవును. అంటే మేము జపం చేస్తాం కాబట్టి మాకు అది తెలుసు టైమింగ్. ఏ టైం ఎంత టైం పడుతుంది అనేసి. ఇలా మీరు కొంచెం నిదానంగా చేస్తారంటే కంపల్సరీ 1000 అయిపోతుంది. అలా నెల రోజులకి చెప్పండి. 10,000 దాటితే ఏ మంత్ర జపమైనా పనిచేస్తుంది అంటారు. జనరల్‌గా 10,000. మంత్రశాస్త్రంలో 10,000 దాటితే జనరల్‌గా ఏదైనా మంత్రం మనము ఒక కోరిక మేరకు ఇచ్చినామంటే దీన్ని ఫస్ట్ 10,000 చేయండి అని చెప్తాం. 10,000, 11,000 చేయండి అని చెప్తాం. దాని తర్వాత డైలీ 108 సార్లు చేసుకోండి అని చెప్తాం. ఎందుకు? 10,000 దాటిందంటే అది పని చేయడం మొదలుపెడుతుంది మనకు. ఏ నామమైనా, ఏ మంత్రమైనా. అలా మీరు ఒక 3 రోజులు చేశారనుకోండి. ఇప్పుడు 45 డేస్ ఫాస్ట్‌గా చేసి నమఃశివాయ అనే నామం 3000-25 అట్లా అయిందనుకో. 3 డేస్‌కి కంపల్సరీ 3, 4, 5 డేస్‌కి 10,000 దాటుతుంది. దాని తర్వాత అది పని చేయడం మొదలుపెడుతుంది. దాని తర్వాత మీ కోరిక నెరవేరడం అనేది మొదలవుతుంది. అది ఒక నామం ఇస్తున్నాము, ఒక మంత్రం ఇస్తున్నాము అంటే అది ఒక సిస్టమాటిక్‌గానే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఉపదేశం చేస్తాను కదా మంత్రము. ఉపదేశం చేసినప్పుడు నేను చెప్తాను వాళ్ళకి కొన్ని రూల్స్. ఏదైనా మంత్రం ఇన్ని సార్లు చేయాలి. ఫస్ట్ 10,000 లేదు వాళ్ళకి ఏమన్నా వాళ్ళ జాతకం చూసి మేము మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది కదా! అలాంటప్పుడు ఏం చెప్తామంటే వాళ్ళకి ఒక సంఖ్య చెప్తాం. 1,00,000, ఒక 50 గాని ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ చేసుకుంటూ ఎళ్ళండి అని. ఆ తర్వాత అది పని చేయడం జరుగుతుంది వాళ్ళకి. ఏదైనా కూడా. అలా ఈ శ్రావణ మాసంలో ఈ పంచాక్షరి మంత్రాన్ని ప్రదోష టైంలో మీరు చేయడం ద్వారా ఖచ్చితంగా ఆ శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. చేసి చూడండి. చేసిన వాళ్ళకే అర్థమవుతుంది ఈ ఫలితం అనేది. నామానికి చాలా శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా నామ జపము, మంత్ర జపము చాలా విశేషమైనది. పూజల పైన ఉండేదే మంత్రం. మంత్ర జపం. ఈ పూజలు, ఈ వ్రతాలని ఇవన్నీ మనం డిసిప్లైన్ పెట్టడానికి, మనల్ని ఒక డిసిప్లైన్ మార్గంలో తీసుకురావడానికి. దీనిపైన ఏముంది అంటే మంత్ర జపం. కేవలం మంత్ర జపము, మంత్ర జపము, మంత్ర జపమే. నేను ఎవ్వరికైనా మా శిష్యులకు చెప్పేది కూడా జపం చేయండి, జపం చేయండి, జపం చేయండి అనే చెప్తా. పూజలు కాదు. జపం ఇంపార్టెంట్. అలా మీరు కూడా ఈ శ్రావణ మాసం అంతా కూడా ఈ ప్రదోష టైంలో ఈ పంచాక్షరి నామాన్ని స్మరించడం ద్వారా, జపం చేయడం ద్వారా సంపూర్ణంగా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. నిజంగా మీరు అన్నట్టు చాలా తేలికగా చేసుకునేది ఇది. నిజంగా వారి అనుగ్రహం కావాలంటే అమ్మ చెప్పినట్లు జపించండి. ఖచ్చితంగా శివ అనుగ్రహం కలుగుతుంది. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.